రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి మేము సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నిరుద్యోగులకి ఎన్ని జాబ్స్ వచ్చినాయి? ఒకవైపు 30,000 జాబులు ఇచ్చామని చెప్తున్నారు, 50,000 జాబులు ఇచ్చామని చెప్పినారు, రీసెంట్గా 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడం జరుగుతుంది. నిజంగానే మీ వరకు మీ నిరుద్యోగులకి, ఎందుకంటే మీరు ఒక 20 months నుంచి కొట్లాడుతూనే ఉన్నారు కాబట్టి మీకంటూ ఒక ఐడియా ఉంటుంది కదా, ఎన్ని ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఇవ్వడం జరిగింది? రేవంత్ రెడ్డి గారు కేవలం 11,000 ఉద్యోగాలు ఇచ్చారు. అదే 11,000ని 60,000 అని చెప్పారు స్టార్టింగ్లో. దాని తర్వాత 75,000 ఉద్యోగాలు అని అన్నాడు. దాని తర్వాత 1,00,000 కొట్టిండు సెంచరీ. దాని తర్వాత ఇంకొన్ని అయితే 2 లక్షలు అని చెప్తాడు. ఈ ఉద్యోగాలు ఇయ్యాడు, ఇవే చెప్పుకుంటూ పోతాడు. అయితే నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు ఇదే ప్రెస్ క్లబ్కి వచ్చి చెప్పారు కదా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము ఏడాది తిరిగే లోపే అనేది. ఇచ్చిన హామీ ఎక్కడ పోయిందండి? ఎక్కడ పోయింది మీ హామీ? ఏడాది తిరిగే లోపే 2 లక్షల ఉద్యోగాలు అన్నావు కదా, కనీసం 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిన, కానీ 60,000 ఉద్యోగాలు ఇచ్చినావా నువ్వు ఏదైతే చెప్పుకుంటున్నావా? అది గత గవర్నమెంట్ ఇచ్చిన ఎగ్జామ్స్కి, నోటిఫికేషన్స్కి మీరు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చుకుంటూ మీ ఖాతాలో వేసుకుంటే ఎట్లా చెల్లుతుంది అనుకుంటుర్రు? అంటే మేము పిచ్చోళం అనుకుంటురా? మీరు ఏమనుకుంటున్నారు? మాకు తెలియదా మీరు ఎన్ని ఇచ్చిరు, మేము ఎన్ని రాసినాం అనేది? మీరు కేవలం 11,000 ఉద్యోగాలు ఇచ్చిరు. వినండి, చెవులు పెద్దగా చేసుకొని వినండి. 11,000 మాత్రమే మీరు ఇచ్చింది, 60,000 కాదు. ఇదేంది జాబ్ క్యాలెండర్? బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా చట్టసభ అంటే అందరికీ గౌరవం. ఆ గౌరవమైన చట్టసభలో జాబ్ క్యాలెండర్ని ప్రకటించిండు. అదే జాబ్ క్యాలెండరు ఎక్కడ పోయింది? అదే నేతి బీరకాయలో నేతి ఉండదనేది ఎంత నిజమో, జాబ్ క్యాలెండర్లో కూడా జాబ్స్ లేవనేది కూడా అంతే నిజం.